అందరికీ నమస్కారం. బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రేపు నిర్వహించబోయే పోలింగ్కి సంబంధించి ఈరోజు విజయ్ మేరీ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటరు నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారుగా మనకి 3,000 మంది సిబ్బంది, అంటే పోలీసు తర్వాత పోలింగ్ సిబ్బంది అందరూ కలిసి సుమారుగా 3,000 మంది సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది. 246 పోలింగ్ స్టేషన్స్ కానీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి మనకి ఒక పీఓ, ఏపీఓ, ఇద్దరు ఓపీఓస్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్సు, వెబ్ కాస్టర్సు, తర్వాత వీడియోగ్రాఫర్సు, మైక్రో అబ్జర్వర్సు, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ స్టాఫ్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళని టీమ్ వైజ్గా చేసేసి వాళ్ళకి పోలింగ్ నిర్వహించడం కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లంచ్కి వెళ్ళడం జరిగింది. లంచ్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి ఈవీఎంస్ ఇచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ 2:30 కల్లా వాళ్ళను ఇక్కడి నుంచి వాళ్ళ ఒరిజినల్ లొకేషన్స్, పోలింగ్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మూవ్ చేయించడం జరుగుతుంది. మన పోలింగ్ నిర్వహణకు కావాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు, తర్వాత పోలీస్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి కావాల్సినటువంటి సమస్త మెటీరియల్ ఈవీఎంతో సహా సిద్ధం చేయడం జరిగింది. తర్వాత పోలింగ్ స్టేషన్లో కూడా సిబ్బందికి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ప్రజలకి, మరి అదేవిధంగా పోటీ చేసేటువంటి అభ్యర్థులకి, రాజకీయ పార్టీలకి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో అది ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించాలి. తర్వాత పోలింగ్ స్టేషన్లోకి కేవలం డ్యూటీలో ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ మరియు అనుమతి పొందినటువంటి వాళ్ళు, ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఓటు వేసేటువంటి ఓటరు, అదేవిధంగా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది తప్ప మిగతా వాళ్ళకి పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళడానికి అనుమతి లేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు 100 మీటర్స్ దూరం లోపల ఎలాంటి క్యాన్వాసింగ్ కానీ గుమ్మికూడడం కానీ చేయకూడదు. అది మోడల్ కోడ్ కండక్ట్కు వయలేషన్ అవుతుంది. కాబట్టి దయచేసి అలాంటి వాటికి తావు ఇవ్వకుండా రేపు ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి మీరందరూ కూడా సహకరిస్తారని కోరుతున్నాను. ఏమైనా పోలింగ్ సందర్భంగా ఏమైనా వయలేషన్స్ జరిగితే తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, మాకు కానీ ఇంటిమేట్ చేస్తే నిబంధనల ప్రకారం తగినటువంటి చర్యలు తీసుకుంటాము. మరొకసారి బోధన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, రేపు పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.